ఢిల్లీలో రామ్ కేస్ అనే వ్యక్తిని 32 సంవత్సరాలు ఉండే ఆ వ్యక్తిని తన గర్ల్ ఫ్రెండ్ అయిన అమృత 22 సంవత్సరాలు ఉన్న అమృత అతి దారుణంగా తన ఎక్స్ లవర్ అయిన సుమిత్తో కలిసి చంపేయడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఆవిడకు ఈ కేసులో ఎలాంటి శిక్షలు ఉంటాయి అంటే ఆవిడకు ఖచ్చితంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. లేదు అనుకుంటే ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ వాళ్ళు కానివ్వండి, పోలీసులు ఎంక్వైరీ చేసిన దాని ప్రకారంగా కానివ్వండి, వాళ్ళు ఇచ్చే ఎవిడెన్సెస్ కనుక స్ట్రాంగ్గా ఉండి అన్ని రకాలుగా చూసిన తర్వాత ఒకవేళ డెత్ పెనాల్టీ కూడా పడే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. దాంతోపాటు కూడా ఫైన్ విధించడం అనేది జరుగుతుంది. ఇక ఆ అమ్మాయికి సహాయం చేసిన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన సుమిత్, అదేవిధంగా సుమిత్ వాళ్ళ ఫ్రెండ్ అయిన సందీప్, వీళ్ళకు కూడా పనిష్మెంట్ ఉంటుంది. వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే ఆ అమ్మాయి 22 సంవత్సరాలు, తను వచ్చేసి అమృత ఫోరెన్సిక్ సైన్స్ స్టూడెంట్, ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంది. తన మంచి టాలెంటెడ్ అమ్మాయి. అదేవిధంగా గతంలో ఎవరైతే సుమిత్ ఉన్నారో తను లవ్ చేయడం జరిగింది. తనకు వాళ్ళిద్దరికి కూడా విభేదాలు రావడంతో మనకు సెట్ అవ్వదని చెప్పేసి విడిపోయారు, అంతా అయిపోయింది. ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ బాయ్ ఫ్రెండ్ ఉన్నారో రామ్కేష్, ఆయనకు 32 సంవత్సరాలు 10 సంవత్సరాల గ్యాప్ ఉన్న ఆ పర్సన్తో తను కలిసి ఉండడం జరుగుతుంది. ఒక ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు అమృత అక్కడ పరిచయం అనేది జరిగింది. అమృతతో పరిచయం జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా మంచిగా మాట్లాడుకొని రోజు చనువుగా కలవడం అదంతా చేసిన తర్వాత ఇక లవ్ చేసుకుంటున్న సందర్భంలో ఈ రోజుల్లో ఉన్నది మీ అందరికీ తెలిసిందే. లవ్ అంటే ఇమీడియట్గా కలిసి ఉండాలి, మనం కలిసి ఉందాము, ఒకరినొకరిని తెలుసుకుందాము అని చెప్పేసి లివింగ్ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ చేశారు. చేసిన సమయంలో ఎప్పుడైతే ఈ రామ్ ఉన్నాడో ఆ రామ్ అమృతకు సంబంధించిన ప్రైవేట్ టైం, వాళ్ళిద్దరు కలిసి ఉంటున్న సమయంలో ఉన్న ఫొటోసు, వీడియోసు ఈ అమ్మాయికి తెలియకుండా రికార్డ్ చేయడము, ఫొటోస్ తీసుకోవడము అన్నీ తీసేసుకొని తన హార్డ్ డిస్క్లో దాచిపెట్టేసుకొని అలా కంటిన్యూ చేస్తూ వస్తున్న సందర్భంలో అమృత ఒకరోజు అడగడం జరిగింది, దయచేసి ఆ వీడియోస్ ఫొటోస్ తీసేయి, నాకు నువ్వు ఎందుకు ఇలా దాచిపెడుతున్నావో అర్థం కావట్లేదు అని చెప్పేసి. ఆ అబ్బాయి కూడా మంచిగా ఐపీఎస్ కోసం అని చెప్పేసి ట్రైన్ అవుతున్న స్టూడెంట్, అంటే మంచి పొజిషన్లో ఉండాల్సిన ఇద్దరు కూడా ఇప్పుడు క్రైమ్లో అంటే అతను లేకుండా అయిపోయింది. అదేవిధంగా ఈ అమ్మాయి మంచి బ్రైట్ ఫ్యూచర్ పెట్టుకోవాల్సిన అమ్మాయి కాస్త తీసుకెళ్లి జైల్లో కూర్చోవడం అనేది జరిగింది. అంటే ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు చేసిన చిన్న తప్పిదాల వల్ల మొత్తం పనిష్మెంట్ పడి ఆ కోర్టుల చుట్టూ తిరిగి కోర్టులలో వాళ్ళు జైళ్ళలో జీవితం గడపాల్సిన సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్న ఆలోచన చేస్తే జీవితం అంతా బాగుపడుతుంది. అలా కాకుండా తొందరపాటు నిర్ణయాల వల్ల ఇలాంటివి చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఇది చేసిన తర్వాత ఆమె చాలా పలుమార్లు అడిగింది, తీసేస్తాను అని చెప్పేసి దాని సిస్టంలో తీసుకోవడము, తర్వాత నెక్స్ట్ ఇంకొక హార్డ్ డిస్క్లో కాపీ చేసుకోవడము, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈ అమ్మాయికి భయం వేసి ఇంకా ఇతనితో మనకు వద్దు అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇలాగే చేస్తున్నాడు అని చెప్పేసి ఎవరైతే పాత బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో అతని దగ్గరికి, సుమిత్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి నేను ఇలా నిన్ను ఒక హెల్ప్ అడుగుతాను, నాకు చేసి పెట్టాలి, ఇతని వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, ఎలాగైనా సరే నన్ను కాపాడు, రక్షించు అని అంటే, నువ్వు నాతో ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నీ జీవితమే నాకు ముఖ్యం అన్న ఇదిలో బాయ్ ఫ్రెండ్ ఏం చేశాడు, సరే నువ్వేం చెప్తావో చెప్పు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ సుమిత్ ఉన్నాడో తను వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అతను సందీప్ అనేది, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ప్లాన్ వేయడం జరిగింది. ప్లాన్ వేసిన తర్వాత అతన్ని ఎలా చంపాలి, ఎలా చంపితే మనకు అడ్డు తగులుతుంది, మన మీద డౌట్ రాకుంటుంటుంది అని చెప్పేసి చూసిన తర్వాత సుమిత్ ఏదైతే గ్యాస్ ఉంటుందో గ్యాస్ ఏజెన్సీ యొక్క దానికి మొత్తం కూడా డీలర్ అన్నట్టు, ఆ డీలర్ కాబట్టి అతని గ్యాస్ గురించి చాలా వరకు అవగాహన ఉంది. అయితే వీళ్ళందరూ కూడా ఎలా చంపాలి ఏంటిది అని చెప్పేసి ఒక ప్లాన్ వేసుకున్న సందర్భంలో ఒక రోజు మిడ్ నైట్ టైంలో వీళ్ళిద్దరు మాస్కులు వేసుకొని ఆ ఇంటి లోపలికి ప్రవేశించడం జరిగింది. ఆ డోర్ కూడా తనే అమృత ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించి ఇంకా అతని గొంతు గట్టిగా నులిమేసి చంపేశారు. చంపిన తర్వాత ఊపిరాడకుండా చంపేసిన తర్వాత ఈ అమ్మాయి చాలా తెలియగలదు, ఫోరెన్సిక్ స్టూడెంట్ కదా, ఎలాంటి ఆనవాళ్ళు దొరకకుండా అసలు బాడీయే మొత్తానికి మాయం చేయాలని చెప్పేసి ఆ బాడీ చనిపోయిన తర్వాత ఏం చేసిందంటే దాని మీద నెయ్యి వేసింది, తర్వాత ఆయిల్ వేసింది, తర్వాత లిక్కర్ వేసి గ్యాస్ ఏదైతే ఉంటుందో ఆ సిలిండర్ తీసుకొచ్చేసి లైట్గా కట్ చేసి చిన్నగా అంటే స్మాల్గా కొంచెం వచ్చేలాగా పెట్టేసి వీళ్ళు ముగ్గురు కూడా బయటికి వెళ్ళిపోయిన తర్వాత అగ్గిపుల్ల అంటించేసి అక్కడ వేయడం జరిగింది. ఆ గ్యాస్ లీక్ అవుతున్నంతసేపు ఆ బాడీ కాలుతూ వస్తూ అలా జరిగింది. ఇది దాదాపు 2 నుంచి 3 గంటల ప్రాంతంలో జరిగింది. ఇంకా 3:30 గంటల ప్రాంతంలో కూడా మంటలు పెద్ద స్థాయిలో రావడము, ఆ ఇల్లంతా కూడా మంటలతో నిండిపోవడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా గ్రహించేసి ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పోలీసుల ఊటావుటిని అక్కడికి చేరుకున్న తర్వాత ఇది నిజంగానే యాక్సిడెంటల్గా జరిగింది అని చెప్పేసి వాళ్ళు ముందుగా ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది. ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు, వాళ్ళే ఉన్నారు, గ్యాస్ లీక్ అయ్యింది, దానివల్లనే చనిపోయారు అని చెప్పేసి అదొక ప్రాథమిక. అప్పటికే బాడీ మొత్తం
కూడా కాలిపోవడం జరిగింది. ఎందుకంటే తను వేసిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసుకుంటే ఆయిల్ వేసింది, నెయ్యి వేసింది, దాంతోపాటు లిక్కర్ వేసింది. చాలా మంట ఎక్కువగా కాలి మొత్తం బాడీ అంతా కూడా ఫుల్గా అసలు గుర్తు పట్టరాకుండంత సిచ్యువేషన్లో కూడా వెళ్ళడం జరిగింది. సరే అన్న తర్వాత పక్కన ఉన్న వాళ్ళు ఇతను ఒక్కడే ఉంటాడా అని చెప్పేసి అంటే లేదు, తినతో పాటు ఒక అమ్మాయి ఉంటుంది, అమ్మ పేరు అమృత అని చెప్పేసి అంటే అమృత ఫోన్ నెంబర్ తీసుకొని తనకు కాల్ చేస్తే నేను లేనంటే అయ్యో మీరు చెప్తానే నాకు తెలిసింది అది ఇదని చెప్పేసి ఏదో తను తప్పించుకునే ప్రయత్నం చేసింది. కాకపోతే ఎవరైతే అబ్బాయి చనిపోయాడో రామ్కేష్ వాళ్ళ బ్రదరు ఈ పోలీసులు దీన్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అన్న ఉద్దేశంతో సీసీ కెమెరా ఫుటేజ్లు ఎక్కడెక్కడైతే కెమెరా అయితే ఉన్నాయో వాటిని మొత్తం కూడా పరిశీలించి వాటినంతా కూడా ఫుటేజ్ తీసుకోవడం జరిగింది. తీసుకున్నప్పుడు ఒక ఇద్దరు మాస్క్లు వేసుకొని లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన కొద్దిసేపటి తర్వాత ఎవరైతే అమ్మాయి అమృత ఉందో తను కూడా బయటికి రావడం జరిగింది. అంటే ఈ లోపల ఏదో జరిగింది, వీళ్ళే కావలసుకొని మా బ్రదర్ని చంపేయడం జరిగింది అని చెప్పేసి అతను ఒక నిర్ధారణకు వచ్చేసి ఆ ఫుటేజ్ని తీసుకెళ్లి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు.